మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. నా చేతిలో ఉన్న ఐటమ్ మ్యాంగో సీజన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి. మ్యాంగో అనగానే మనందరికీ గుర్తొచ్చేది దాంట్లో ఉన్న ఫ్లేవర్సే కాదు, ఆరోగ్యపరంగా కూడా మినరల్స్, విటమిన్స్ని అధికంగా కలిగి ఉన్న మ్యాంగో యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది, అలాగే యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుంది అంట. నిపుణులు సలహా ఇస్తున్నారు ఏ సీజన్లో ఉన్న ఫ్రూట్ని ఆ సీజన్లో మనం ఆస్వాదించాలి అని. అయితే ఈ రోజున నేను హనంకొండ చౌరస్తాలో మనకి ఈ మ్యాంగోకి సంబంధించి ఫెస్ట్ రన్ అవుతుంది. ఈ ఫెస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, అసలు ఈ ఫ్రూట్ బే వాళ్ళతో మనము చూపించబోతున్నాం మీకు. అయితే వీళ్ళు తయారు చేసే ఏవైతే ఉన్నాయో క్రీమ్ కానీ షేక్సే కానీ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకసారి ఈ ఐటమ్స్ ఏందనేది అయితే ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కూడా. నాకైతే మ్యాంగోని ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది. వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ని కూడా మీకు చూపిస్తూ నేను తింటాను, వచ్చేయండి. సో ఫైనల్గా నా టేబుల్ మీద అయితే ఈ మ్యాంగో ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు సీజన్ ప్రకారంగా వచ్చే మ్యాంగోని ఆస్వాదించడం ఒకెత్తైతే ఇందులో ఉన్న వేరియేషన్స్ని కూడా మనం టేస్ట్ చేయబోతున్నాము. ఇక్కడ 6 వేరియేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి నేను చెప్తాను. ఇది వీళ్ళ స్పెషల్ క్రీమ్ మ్యాంగో పీసెస్తో సహా వీళ్ళు వేశారు. క్రీమ్ మ్యాంగో అసలు చూడ్డానికి అయితే టెక్స్చర్ బాగుంది. ఫస్ట్ సీజన్లో ఫస్ట్ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు కదా, అది అలాగే ఉంది క్రీమ్తో, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది మ్యాంగో స్పైస్ అప్, కొంచెం స్పైసీనెస్ యాడ్ అవుతుందంట. సో ఇది సెకండ్ వెరైటీ అనమాట. ఆ ఘాటు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇది దుబాయ్ అంట, ఇది దుబాయ్ కాక్టైల్ అంట దీని పేరు. దీంట్లో మ్యాంగో యాడ్ అయి ఉంటుంది. ఇది చూడడానికి థిక్గా ఉంది. కాక్టైల్కి మనకి ఫ్లేవర్ ఆల్రెడీ తెలిసిందే కదా, ఆ కాక్టైల్లో మన మ్యాంగో యాడ్ అవుతే ఎలా ఉంటుంది, సేమ్ అదే వచ్చింది మనకి ఫ్లేవర్ అయితే. అండ్ నెక్స్ట్ మ్యాంగో మిల్క్ షేక్, మనకు అందరికీ ఫేవరెట్ కదా మ్యాంగో మిల్క్ షేక్. సో అదనమాట ఇది. బేసిక్గా మ్యాంగో అనగానే లైట్ ఆఫ్ సోర్ ఉంటుంది. ఆ సోర్ మనకి మిల్క్ షేక్స్లలో తెలియకుండా వీళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఉంది ఇప్పుడు ఇది. యాజ్ ఇట్ ఈజ్ మ్యాంగో ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేసినట్టుగా ఉందన్నమాట. సో ఇది మ్యాంగో చిల్లర్, వీళ్ళు పెట్టిన నేమ్ ఇది మ్యాంగో చిల్లర్. చాలా థిక్గా, చాలా టేస్టీగా ఉంది. ఈ టెక్స్చర్ మ్యాంగోకి యాడ్ అయినప్పుడు అది ఇంకా కూడా ఎన్హాన్స్ ఇస్తుంది కదా టేస్ట్ని. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది మ్యాంగో చియా పుడ్డింగ్, మ్యాంగో పీసెస్ అండ్ చియాతో మనకి పుడ్డింగ్ ఇచ్చారు. ఇది కూడా మనకి సమ్మర్లో మంచిగా వేడిని తీసేయడానికి, బాడీలో ఆ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుంది, అలాగే హెల్దీ కూడా. ఇవన్నీ మనకి ఈ 5-6 ఐటమ్స్ మ్యాంగో ఫెస్ట్ నడుస్తుంది కదా ఫ్రూట్ బేలో. సో అందుకనే మీకు చూపించుదామని వచ్చాను. ఈ టేస్ట్లు మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ ఉన్నాయి. అండ్ దీనిలో వీళ్ళు యూజ్ చేసే ఈ మ్యాంగోస్ కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అసలు ఎంత ఆర్గానిక్గా వీళ్ళు మెయింటైన్ చేస్తారు, మరి ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ సీజన్లో బాగా మనకి యూజ్ అవుతాయి కదా. మరి మీకు చెప్పకపోతే ఎలా, అందుకే ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను. మ్యాంగోస్ని మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. విటమిన్స్, మినరల్స్ మన బాడీకి ఎంత అవసరమో డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి కూడా ఇది అవసరం పడుతుంది. ఈ సమ్మర్లో హెల్దీగా ఉండండి. సో వాళ్ళతో కూడా మాట్లాడతాము. సో ఫైనలీ మ్యాంగో ఫెస్ట్కి రిలేటెడ్గా మేము అన్ని ఐటమ్స్ని అయితే టేస్ట్ చేసామండి. చాలా నచ్చాయి మాకు కూడా. యాక్చువల్లీ ఇన్ని వేరియేషన్స్ ఒకే దగ్గర చూపించడం ఫ్రూట్ బేకే సాధ్యము. యాక్చువల్గా ఎందుకు ఈ మ్యాంగో ఫెస్ట్ తేవాలనుకున్నారు మీరు? యాక్చువల్గా సీజనల్లీ మ్యాంగోస్ అనేది ఉంది కదా, సో దాని ప్రకారం చూసుకుంటే ఫ్రూట్ బే ఓన్లీ ఇక్కడే కాదు, ఎక్కడైనా ఫ్రూట్ బే మ్యాంగో ఫెస్ట్ అనేది చేస్తుంది. సో ఓన్లీ ఇన్ ఫ్రూట్ బే మ్యాంగో ఫెస్ట్ విల్ బి గో. సో దాని ప్రకారం మనము అన్ని వెరైటీస్ అనేది ఉంటుంది. ఓన్లీ ఫ్రూట్ బే బయట ఎక్కడ పోయినా మీకు ఉండదు. సో ఫ్రూట్ బేలో మీకు అవైలబుల్ ఉంది మ్యాంగో. సీజన్ వైజ్ లో ఉంటుంది మ్యాంగో ఫెస్ట్, మ్యాంగో సీజన్. నెక్స్ట్ ఏ సీజన్ ఉంటే సీజన్ వైజ్ లో ఉంటుంది.
ఓకే, కస్టమర్ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏ ఫ్లేవర్ ని ఎక్కువ ఇష్టపడుతున్నాడు? మ్యాంగో అంటే సీజనల్ వైజ్ గా ఉంటుంది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ మ్యాంగో సీజన్ నడుస్తుంది కాబట్టి మ్యాంగోస్. సో మనం ఏంటిది అని అంటే మ్యాంగోస్ లో రకరకాలు తేవాలి. ఓకే, వి వాంట్ టు ఎక్కువ చూపియాలి కస్టమర్స్ కి, సో వాటి అనేది తేవాలి అని చెప్పేసి సో ఫ్రూట్ బే అనేది ఫ్లేవర్స్ తీసుకొని వచ్చింది. ఓకే, ఈ ఫ్లేవర్స్ లో అంటే ఎక్కువ డిమాండింగ్ ఉన్నది ఏంటి? మ్యాంగో చియా పుడ్డింగ్ ఉంది, చియా పుడ్డింగ్, మ్యాంగో మిల్క్ షేక్ ఉంది, మ్యాంగో స్లైస్ ఉంది, మ్యాంగో ఫలుదా ఉంది. సో అలా ఉన్నాయి ఒక 3-4 ఐటమ్స్. ఐ మీన్ దట్ 10 to 15 ఐటమ్స్ ఉన్నాయండి. సో బేసికల్ గా మ్యాంగోస్ అనగానే ఈ సీజన్ లో దొరికినాయి అనే కాకుండా కూడా ఆ సీజన్ కాకుండా ముందు దొరుకుతాయి, సో అవి అన్హెల్దీ అన్నట్టుగా ఉంటుంది కదా. సో మీ పర్చేసింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో మనం ఏంటిది అని అంటే మ్యాంగోస్ అనేది మనం ఏదైనా మార్కెట్ నుంచి తెచ్చుకోవడం. సో అక్కడ నుంచి ఫ్రెష్ ఫ్రూట్ మన దగ్గర ఎలా అంటే తెచ్చి మనం ఇక్కడ పెట్టి స్టోర్ చేయడము అది ఇది ఉండదు. సో అక్కడ నుంచి మ్యాంగోస్ అనేది తీసుకొని వచ్చి ఇక్కడ ఏ రోజు టుడే వి వాంట్ 10 kgs, ఓన్లీ 10 kgs వి విల్ పర్చేస్. సో అధికంగా మనకి కాలేదు అంటే పోయి మళ్ళీ తీసుకురావడమే. సో మన దగ్గర స్టోరింగ్ ఉండదు, ఫ్రెష్ ఫ్రూట్ ఫ్రెష్ కట్టింగ్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ మ్యాంగో సీజన్ అయిపోయిన తర్వాత రిలేటెడ్ గా కావాలి అంటే మ్యాంగో ఐస్ క్రీమ్స్ అలా ఉంటాయి. మ్యాంగో ఐస్ క్రీమ్స్ ఉంది, మనకి మ్యాంగో షేక్స్ అవైలబుల్ లో ఉంటాయి. సో అలా అవైలబుల్ ఉంటాయి. సో చూసారు కదండి, వీళ్ళ దగ్గర ఉన్న ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వరకు నేను టేస్ట్ చేశాను. అది కాకుండా కూడా వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో బేసికల్ గా ఈ సీజన్ లో మ్యాంగోకి ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తారో అండ్ మ్యాంగో లవర్స్ ఎవరైతే ఉన్నారో వన్ డెస్టినీ అని చెప్పొచ్చు ఫ్రూట్ బే. మీరు కూడా ఇలాంటివి ఆస్వాదించవచ్చు ఇక్కడికి వస్తే. ఒకసారి ట్రై చేయండి అండ్ హెల్తీగా ఉండండి. బీ సేఫ్ ఇన్ సమ్మర్.